అన్న ఈ పాటలో మీరు బెల్లి లలిత గారి గురించి ఒక పేరు తీసుకున్నారు కదా, ఒక్కసారి మా ఆడియన్స్ కోసం చెప్పండి అన్న. బెల్లి లలిత గారు ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు, ఎస్పెషల్లీ మా జనరేషన్ వాళ్ళకి. బెల్లి లలితక్క తెలంగాణ గాన కోకిల. బెల్లి లలితక్క ప్రజాయుద్ధ రాగమై గజ్జగట్టి గంతేసి దరువేసి ఆడి పాడి తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతం చేసినటువంటి ఒక పోరాట యోధురాలు ఆమె. బెల్లి లలితక్క తెలంగాణ కోసం 18 ముక్కలుగా నరకబడ్డది. బెల్లి లలితక్కను చంపేశారు, నరికేశారు. కేవలం ఆస్తుల గొడవలు కావు, అంతస్తుల గొడవలు కావు, భూముల గొడవలు కావు, జాగల గొడవలు కావు. తెలంగాణ మాకు కావాలని అడిగినందుకు అప్పుడున్న సమైక్య పాలకుల నాయకత్వంలో నయీం అనేటువంటి ఒక నరహంతకుని పెట్టి నరికించినటువంటి పరిస్థితి ఉంది. బెల్లి లలితక్క ఆమె త్యాగం అమోఘమైంది, ఆమె పోరాట నేపథ్యం అమోఘమైంది. ఈ తరం ఆడపిల్లలకు బెల్లి లలితక్క ఒక ఆదర్శం. ఈ తరం జనరేషన్ ఆడబిడ్డలకు బెల్లి లలితక్క జీవితం ఒక ఆదర్శం. అంత ధైర్యవంతురాలు, సాహసవంతురాలు, పోరాట వీరవనిత. ఎస్, ఒక్కసారి మా ఆడియన్స్ కోసం పాట ఏమన్నా బెల్లి లలిత గారు. పున్నమి వెన్నెలవమ్మ పుత్తడి బొమ్మవు నీవు, రావమ్మ నా చెల్లి గొల్లొల్లా బెల్లి లలితం, రావమ్మ నా తల్లి గొల్లొల్లా బెల్లి లలితం. పున్నమి వెన్నెలవమ్మ పుత్తడి బొమ్మవు నీవు, రావమ్మ నా చెల్లి గొల్లొల్లా బెల్లి లలితం. జోకొట్టి జోలా పాడి అల్లారు ముద్దుగా పెంచే, గోసి బోసి గొంగాడేసి కాలి గజ్జె గట్టినావు, తెలంగాణ పల్లె పల్లె పాటయి తిరిగినావు. పున్నమి వెన్నెలవమ్మ పుత్తడి బొమ్మవు నీవు, రావమ్మ నా చెల్లి గొల్లొల్లా బెల్లి లలితం. ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు అన్న బెల్లి లలిత గారి గురించి. అసలు చాలా వింటూ ఉంటాం ఆమె గురించి, అట్లా అంటే ఇట్లా అంటే అనేసి వింటూ ఉంటాం. కానీ ప్రజల కమిట్మెంట్గా ప్రజల కోసం పోరాటం చేసినటువంటి వీరవంత మహా గొప్ప త్యాగవంతులు. అట్లా చాలా పాటలు వచ్చాయి, చాలా పాటలు రాశాను. కార్మికుల గురించి రాసా, కర్షకుల గురించి రాసా, సబ్బండ వర్గాల గురించి రాస్తూనే ఉన్నా. గౌండ్ల గురించి రాసా, గొల్లల గురించి రాసా, సబ్బండ కులాల యొక్క చరిత్రను రాశాను, రాస్తున్నాను, భవిష్యత్తులో కూడా రాస్తాను. బడుగు బలహీన పేద వర్గాల బిడ్డలను చైతన్యవంతం చేయడమే నా లక్ష్యం. ఆ బిడ్డలు ఏది సామాజిక నేపథ్యం వచ్చినప్పుడు సోషల్ ఎవరి కోసం పనిచేయాలి? నేను ఏం లేని పిల్లల కోసం పనిచేయాలి. ఎవరి కోసం పనిచేయాలి? ఎవరు లేని ఆదరవు లేకుండా ఉన్న పేదల కోసం పనిచేయాలి. ఎస్, అందువల్ల ఇటు రాజకీయం ఇటు సామాజిక నేపథ్యం 2 అంశాలు. ఈ 2 నా కళ్ళు. రాజకీయం కావాలి, రాజకీయం కూడా దేనికోసం? అంతిమంగా మళ్ళీ పేదోడికి సేవ చేయడం కోసం. నిజంగా 2029లో మీరు ఎమ్మెల్యేగా నిలబడితే తుంగకుర్తి ఎలాంటి అభివృద్ధి చేయబోతారు? ఇక నేనేమంటున్నా, ప్రజలు అవకాశం ఇచ్చి నాకు అట్లాంటి కాలమే కలిసి వస్తే ఆ ఎజెండాల తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఊకే తుంగతుర్తి వ్యవస్థ గురించే మాట్లాడవుతా ఉంది. ఇప్పుడు ఆట పాట మాట రేపు భవిష్యత్ చేయబోయే కార్యక్రమం. 2 రోజుల నుంచి అదే చర్చ జరుగుతుందన్న. ఇద్దరు గొడవ వల్ల ఏపూరు సుమనకి ప్లస్ అయింది, ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అనేసి కూడా బాగా చర్చ జరుగుతుంది. సంతోషం అన్న. నేనేమంటున్నా, అది నిజం కానీ నిజమయ్యేదాకా ఎందుకు మనం ఇప్పుడు ఆ చర్చ ఎందుకు? ప్రజలు పని చేసుకుంటా పోదామన్నా, వస్తుందన్న. ఎందుకంటే తుంగతుర్తి కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడైనా కావచ్చు, లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కావచ్చు. కోమటిరెడ్డి రాజన్న అండా ఉంటే ఎక్కడైనా అది ఏ రోజైనా సాధ్యం. దానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ రేపు మనం పనిచేయబోయేటువంటి విధానం ఏంటి, ప్రజల కోసం విద్యార్థుల కోసం మనం చేయబోయేటువంటి లక్ష్యం ఏంటి అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సపోర్ట్ మద్దతు ఉంటుంది. ఎస్, కోమటిరెడ్డి బ్రదర్స్ సపోర్ట్ మద్దతు ఉంటుంది. ఖచ్చితంగా అవుతాం. నేను సమాజానికి పనికి వస్తా అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు, చేయకుంటే ఏమనుకోరు. రాజగోపాల్ రెడ్డి గారి మీద నాకు ఆ నమ్మకం ఉన్నది. అది అయితామన్నా. దానికి అది ఏం చేస్తామో గెలిచినప్పుడు కూర్చోబెట్టాడు రాదు, ఏం చేయబోతున్నావు అని. ఇవాళ ఎందుకు అట్లా? ఎందుకంటే ఇంకా 2 ఏళ్ళు ఉంది టైం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు అక్కడ, గౌరవిద్దాం వారిని పని చేయించుకొని ఇవ్వాలి, మంచిగా ప్రశాంతంగా వారిని నిమ్మరంగా ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ టైం మనం ఆలోచిద్దాం దాని గురించి. పని చేసుకుంటా ప్రజల్లో నిలబడితే ఏదైనా అది వస్తుంటదన్న. దానికి మనల్ని నమ్ముకున్న గాడ్ ఫాదర్ గట్టి ఉండాలి, మనల్ని ఆశీర్వదించాలి. పంచభూతాలు, ప్రకృతి, ప్రజలందరూ ఆశీర్వదిస్తే నువ్వు అన్న పని నిజం అవుతుంది. అయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఒక సభలో రేవంత్ రెడ్డి గారు ఏపూరు సోమన్న నా బ్రదర్ లాంటి వాడు అని చెప్పారు. మీ ఇద్దరి మధ్య అనుబంధం ఎట్లా ఉంటుందన్న? చాలా బాగుంటుంది అన్న. నన్ను బాగా రిసీవ్ చేసుకుంటాడు, బాగా ఎంకరేజ్ చేశాడు. అప్పుడు నేను కొంచెం షర్మిలమ్మతో జర్నీ అయినటువంటి కాలంలో కొంచెం గ్యాప్ ఏర్పడ్డది. చాలా బాగా రిసీవ్ చేసుకుంటాడు. అట్లేం లేదు, మంచిగా ఉంటుంది.
మంచిగా ఉంటేనే కదా నేను మొన్న మళ్ళా వచ్చిన తర్వాత కూడా నేను పాట రాసి ఎంత మంచి పాట రాసింది తెలుసా? వర్గీకరణ వచ్చిందో మాదిగ పల్లెలకు ఉపకులాల వాడలకు, రాజ్యాంగం హక్కు దక్కిందో మన జాతి బిడ్డలకు, చదువుకునే తమ్ముళ్లకు. ఎంత గొప్ప పాట రాశాను. వర్గీకరణ ఇచ్చింది కదా, వర్గీకరణ వచ్చింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కదా. అందువల్ల చాలా ప్రతి పాట కూడా నేను మద్దతుగానే ఉన్నాను. నా విధానం ఏంటి అంటే 4 పార్టీలు తిరిగి పాటలు పాడను. నేను ఏ పార్టీలు ఉంటే ఆ పాటే పాడతా, ఏ పార్టీ ఉంటే ఆ ఎజెండాకే కట్టుబడి ఉంటా అంటున్నా. నేను 4 తిరిగి పాడను. నేను నా లక్ష్యం ఏంటి అంటే నేను ఇంట్లో పనిచేస్తున్నాను, అందులోనే నా అభివృద్ధి వెతుక్కుంటాను. నా గోల్ అదే. నేను ఏ నాయకత్వం నమ్ముకున్నా అందులోనే ఉండి పని చేసుకొని బతుకుతాను తప్ప ఇంకా 4 తిరిగేటువంటి విధానం నేను పాడను, నేను చేయను. అందువల్ల నేను కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తాను. ఖచ్చితంగా సామాజిక నేపథ్యానికి వచ్చినప్పుడు విద్యార్థుల కోసం చైతన్యవంతమైనటువంటి పాటలు ఎన్నో పాటలు రాశాను నేను. సదవర తమ్మి ఎదగర చెల్లి చరిత్రను నిర్మించేలాను, చదివే తరగనియాస్తాయి సమాజంలో నిలబెడుతుంది, చక్కటి భవిష్యత్తునిస్తుంది. ఆ ఈ ఊలాను రాయర చిన్న, ఏఐఈఓలను దిద్దర కన్నా, ABCDEFGH చదవర చిన్న, IJKLMNU రాయర నాన్న. బుడి అడుగులు వేసినట్టుగా, తడిపడి పరములు పలికినట్టుగా, అమ్మ ఊయలా ఊపినట్టుగా, కమ్మని రాగం వాడినట్టుగా, గోరు ముద్ద తినిపించినట్టుగా, సందమామతో ఆడినట్టుగా, ఈ ఊలాను రాయర చిన్న, ఏఐఈఓలను దిద్దర కన్నా. ప్రపంచాన్ని తిరగేసి చదవరా, ప్రతిభకు నీవు పదును పెట్టరా, అంతరిక్షములో ప్రయాణించరా, అందనంత ఎత్తుకు ఎదగరం, నీకు పోటీగా ఎవరుండొద్దుర, నింగినే లేని సరిహద్దురం. బుద్ధుడు జ్ఞానం పొందినట్టుగా, హద్దులు దాటి వెళ్ళినట్టుగా, మహాత్మ పూలే వెలిగినట్టుగా, మార్గమయ్యి నడిపించినట్టుగా, బాబాసాహెబు చదివినట్టుగా, రాజ్యాంగం అందించినట్టుగా, ఊలాను రాయర చిన్న, ఏఐఈఓలను దిద్దర కన్నా, నువ్వు చదవర నాన్న, నువ్వు ఎదగర నాన్న. అండ్ బహుజన యుద్ధ నౌక అని ఒక బిరుదు కూడా మీరు పెట్టుకున్నారు కదా, నిజంగా ఆ బిరుదుకి మీరు న్యాయం చేస్తున్నారంటారా? అంటే నేను అట్టడుగు వర్గాల కోసం మాట్లాడితే, అట్టడుగు వర్గాలను నేను చైతన్యవంతం చేస్తే అది నాకు వర్తిస్తుంది, లేకపోతే వర్తించదు. నేను పేద వర్గాల కోసం మాట్లాడినప్పుడు, నేను అట్టడుగు వర్గాల ప్రజల కోసం చైతన్యవంతం చేసే కార్యక్రమాలు చేసినప్పుడు, వారి జీవితాలు నేను పాటలుగా రాసినప్పుడు, వారి జీవితాల్లో మార్పు రావడానికి నేను ప్రయత్నం చేసినప్పుడు వర్తిస్తుంది. అది చేయని రోజు ఎవరికి ఏది వర్తించదు. ఓకే, ప్రజల కోసం కమిటెడ్ గా, ఏ ప్రజల నుంచి ఎక్కడి నుంచి ఏ వర్గాల నుంచి మనం పుట్టొచ్చామో తిరిగి ఆ వర్గాలకు సేవ చేయాలనేది మన లక్ష్యం. నేను పుట్టిన జాడలు వాడలు నేను బాగు చేయాలనేది నా లక్ష్యం.